శ్రీశైలంలో ఈ నెల 8 నుంచి 18 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. మంత్రులు అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు ఉండాలని అధికారులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 14, 15 2 రోజులు శ్రీశైలంలో టోల్ గేట్లు లేకుండానే వాహనాలను ఉచితంగా అనుమతిస్తామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తులు ఎక్కువగా వస్తారని అంచనా వేస్తున్నామని, వాహనాల ట్రాఫిక్ సమస్య లేకుండా ఎక్కువ స్థలం పార్కింగ్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని కంటితో చూసి తన్మయం చెందాలి. ఆధ్యాత్మికంగా మేము ఆధ్యాత్మిక భావనలో ఆ యొక్క మల్లికార్జున స్వామిని, బ్రహ్మరాంబికా దేవిని చూడాలి అని చెప్పి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా బాగా ఇబ్బందికరం లేకుండా అన్ని సౌకర్యాలతో క్యూ లైన్లను ఏర్పాటు చేయడం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్యూ లైన్లు ఆగకుండా దర్శన కార్యక్రమాలు కొనసాగిస్తూనే విఐపీలకు కానీ వివిఐపీలకు కానీ, అలాగే అధికార యంత్రాంగం, మీడియా వారికి ప్రత్యేక దర్శనాలు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒకే ఒక విధానం, అది సింగిల్ లైన్ విధానం. సామాన్య భక్తుడికి పెద్దపీట వేయాలి. రోజువారీ దర్శనం చేసుకునేటువంటి భక్తులు 185 నుంచి 90% సామాన్య భక్తులే ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే అధికారులను మీరు కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఈ మహాశివరాత్రి Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.